నమస్తే సార్. నమస్తే. సార్, సాల్ట్ అధికంగా తినే వాళ్ళని చూస్తున్నాం. సో చాలా మంది ఏం చెప్తున్నారంటే సాల్ట్ తినడం వల్ల చాలా అనారోగ్యాలకి దారి తీస్తుంది అని. అసలు సాల్ట్ తీసుకోవటం వల్ల ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? ఎక్కువగా సాల్ట్ తింటే ద ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సాల్ట్ ఈజ్ అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ. బీపీ ఆల్సో రేజెస్, బట్ అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఆల్కలైనిటీ తగ్గిపోతుంది. బికాస్ సాల్ట్ ఈజ్ ఫుల్లీ యాసిడిక్. ఓకే, సాల్ట్ అండ్ స్వీట్ బోత్ ఆర్ యాసిడిక్. సో సాల్ట్ ఎప్పుడైనా సరే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఓకే, ఎక్కువగా తీసుకుంటే యాసిడిక్ రియాక్షన్ పెరిగిపోతాయి. యాసిడిటీ లేని వరకు యాసిడిటీ వచ్చేస్తాయి అన్నమాట. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, యాక్చువల్లీ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ ద సోడియం. ఓకే, మెడికల్ సైన్స్ ప్రకారంగా చూస్తే దట్ ఈస్ సోడియం, హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ సోడియం వీ హ్యావ్ ఇన్ ద సాల్ట్. సో ఎప్పుడైనా సరే ఈ సోడియం మన బాడీ లోపలికి వెళ్ళిందనుకో, అప్పుడు ఏం చేస్తాయంటే ఇట్ అట్రాక్ట్స్ ద వాటర్ ఇన్ ద బాడీ. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు ఎక్కువగా దాహం అనిపించడం, ఓకే, లేకపోతే యాసిడిటీ పెరిగితే పొట్ట నొప్పి రావడం. ఓకే, అండ్ దాంతో పాటు ఎప్పుడైనా సరే ఈ సాల్ట్ తీసుకుంటే, ఎప్పుడైనా సరే సపోజ్ వాటర్ క్వాంటిటీ మన బాడీలో పెరిగిపోయిందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రావడం. సపోజ్ లెటర్సే ఒకరికి సాల్ట్ తీసుకోవడం వల్ల వాటర్ దాహం బాగా అవుతుంది, వాటర్ ఎక్కువగా తాగారు. ఓకే, వాటర్ ఎక్కువ తాగిన తర్వాత ఏమవుతుందంటే మన బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతాయి. ఓకే, ఎలా పెరుగుతుంది అంటే 1 molecule of the salt attracts around 6 molecule of the water in the body. Okay, that is the actual calculation. So అంతా వాటర్ అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందో ఆటోమేటికలీ మనకు బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతాయి. బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగిపోయింది అనుకో, 100 to 100% హార్ట్కు ఆ టైపు పంప్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. దెన్ బ్లడ్ ప్రెషర్ రేజ్ ఇన్ ద బాడీ. అందుకే చెప్తారు ఏంటంటే హై బీపీ పెరిగిపోతుందంటే మనకు నార్మల్గా సాల్ట్ ఎక్కువ తినకూడదు, తగ్గించండి అని చెప్తారు. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, లాజికల్ సైన్స్ బిహైండ్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి సపోజ్ కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, కిడ్నీ హెల్త్ ఏమైనా పాడైంది, లేకపోతే వాళ్ళకు క్రియాటిన్ లెవెల్ బాగా పెరిగిపోయింది. ఓకే, లేకపోతే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఎడిమా ఈజ్ డెవలప్డ్ ఇన్ ద బాడీ, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువగా సాల్ట్ తీసుకుంటే కూడా కష్టం. సో ఎక్కువ సాల్ట్ తీసుకుంటే అక్కడ బికాజ్ ఆఫ్ దిస్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ, అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం రావడం, ఏ ప్రాబ్లం చిన్నగా ఉన్నా సరే అది పెరగడం అవకాశం ఉంది అక్కడ. అందుకని సాల్ట్ ద్వారా అంత నష్టం అన్నమాట. అందుకే లిమిటెడ్ క్వాంటిటీలో మనం తీసుకుంటే నో ప్రాబ్లం. సపోజ్ కొంచెం ఎక్కువ అయిందంటే బాడీలో, దట్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ, దట్ క్రియేట్స్ ద హెల్త్ ఇష్యూస్ ఇన్ ద బాడీ. అండ్ నార్మల్గా సపోజ్ కిడ్నీ పేషెంట్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎడిమాటిస్ పేషెంట్, మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ ఎడిమా, వాళ్ళకు హోల్ బాడీలో బాపు ఉన్నా, లేకపోతే పాదాల దగ్గర బాపు ఉన్నా, లేకపోతే వాళ్ళకు కిడ్నీ ఫెయిల్ అయినా, లేకపోతే వాళ్ళకు మేబీ దే ఆర్ ఇన్ టు వెరీ ఓల్డ్ ఏజ్, అండ్ అప్పుడు కూడా ఈ సాల్ట్ కూడా వాళ్ళకి ప్రాబ్లం చేస్తాయి అన్నమాట. ఓకే, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి. సో అప్పుడు ఎందుకు ప్రాబ్లం చేస్తాయంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి బ్లడ్ థిక్నెస్ మారిపోతాయి, కొంచెం ఎక్కువ అయిపోతాయి, బ్లడ్ థిక్నెస్ పెరుగుతాయి. అక్కడ బ్లడ్ థిక్నెస్ ఆల్రెడీ పెరిగినప్పుడు ఇంకా ఏమవుతుందంటే హార్ట్కు ఆల్రెడీ అక్కడ బ్లడ్కు పంప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ అదే టైంలో ఇక్కడ మళ్ళీ అగైన్ బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోయిందంటే ఇంకా కష్టం కదా. సో బీపీ షూట్ అప్స్ లైక్ ఎనీథింగ్, ఫంక్షనింగ్ కష్టం అయిపోతుంది. ఎస్, అండ్ బీపీ షూట్ అప్ అయితే కిడ్నీ ఫెయిల్ అవ్వడం అవకాశం ఉంది. సో అంత బిగ్ రీజన్స్ బిహైండ్ దిస్. ఓకే, సో అందుకని సోడియం లెవెల్ మనం నార్మలైజ్ చేయాలి. వీ షుడ్ నాట్ టేక్ వెరీ హైయర్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఆన్ డైలీ బేసిస్లో మనం ఫుడ్ ఆ విధానం తీసుకోవాలి. సో అనదర్ థింగ్ ఐ టెల్ యూ, ఈ సోడియం లెవెల్ సపోజ్ బాగా పెరిగిపోయింది, ఇది మనం నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ చేస్తేనే మన బాడీ బ్యాలెన్స్గానే ఉంటుంది. ఓకే, దెన్ ఏ విధానంగా మనం చేయాలి అది క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా సరే మనము హ్యూమన్ బాడీలో
పొటాషియం ఇంటేక్ మనం పెంచేసాం అనుకో ఆటోమేటికల్ సోడియం తగ్గిపోతాయి. మనం దానికి ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఆల్. నో డైయూరెటిక్ ఈజ్ రిక్వైర్డ్. ఎప్పుడైనా సరే మనం పొటాషియం లెవెల్కు ఆటోమేటికల్ పెంచామనుకో ఫుడ్ ద్వారా ఈ బీపీ ఆటోమేటికల్ నార్మల్ అయిపోతాయి. అండ్ పొటాషియమ్స్ ఎక్కువ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ థింగ్ ఇస్ ద కోకోనట్ వాటర్. ఓకే, ద సెకండ్ థింగ్ ఆల్ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్. ప్రతి ఒక్క ఫ్రూట్స్లో పొటాషియం లెవెల్ చాలా హైయర్ క్వాంటిటీలో ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేజ్ ఆల్కలైన్. ఓకే, సో యాసిడిక్ రియాక్షన్ పెరిగినా సరే కూడా ఇది ఫ్రూట్స్ ఇంటేక్ మీరు తీసుకోవడం వల్ల డ్రాప్ అవుతుంది అక్కడ. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు సోడియం లెవెల్ బ్యాలెన్స్ అయిపోతాయి. అక్కడ సోడియం లెవెల్ బ్యాలెన్స్ అయితే ఇంకా మనకు అన్ని బాగానే ఉంటుంది, హెల్త్ బాగానే ఉంటుంది. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.